హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పీరియన్స్ ఎన్పిఎస్. సో ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేము ఛానల్ ఆపేస్తున్నాం అనమాట. అంటే పర్మనెంట్గా ఆపేట్లే, జస్ట్ ఒక 2 years వరకు అయితే ఆపేస్తున్నాం. ఎందుకంటే నేను హాలిడేస్లో అయితే వస్తాయి, ఎందుకంటే పండు హాస్టల్కి వెళ్ళిపోతుండు అండ్ నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి కదా. సో కాలేజ్ ప్లస్ హాస్టల్, సో ఛానల్ చూసుకోవడానికి ఎవరు ఉండరు. సాయి గడ హైదరాబాద్ వెళ్ళిపోయింది, వాడు కూడా ఉండడు. సో వాడు వస్తే హాలిడేస్లో కూడా రాకపోవచ్చు, వాడు వస్తే కంటిన్యూ చేస్తాం, లేకపోతే మేమే కంటిన్యూ చేస్తాం. సో చెప్పడానికి వచ్చినా. ఇంకోటి మెయిన్ ఏంటంటే మన ఛానల్ వచ్చినట్టే ఇక ఆపేయడం నాకు నచ్చట్లేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. సో హాలిడేస్ అంటే హోమ్ సిక్ ఇస్తారు, కానీ దాని హోమ్ సిక్ అప్పుడు మినిమం 10 days వస్తాయి. 10 days ఇస్తారు కాలేజ్ వాళ్ళకి. ఒకవేళ ఎంతైనా టైం ఇవ్వండి, ఒక వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తాం. బట్ ఇప్పుడైతే ఒక వీడియోని, ఇదే లాస్ట్ వీడియో. సో ఏం చెప్పాలో అర్థమవుతుంది. మన ఛానల్ రానప్పుడు చాలా వీడియోస్ షూట్ చేయడానికి చాలా టైం ఉండే. మన ఛానల్ వచ్చినప్పటి టైం కొంచెం సాడ్ ఉంది. సాయి గారు మిస్సింగ్, అంటే హైదరాబాద్ వెళ్ళింది వాడు. ఫోన్ చేయట్లేదు, ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఇన్స్టాల్ ఆన్లైన్లో ఉంటాడు, మెసేజ్ చూస్తాడు, అన్నీ చూస్తారు, కానీ ఎంతో. సో వాడిని ఫోన్ చేసి కనుక్కోవాలి, వాడు ఎక్కట్లేదు. ట్రై చేస్తే అప్పుడైతే కొన్ని ఎడిట్స్ చేసేవాడు. ఒకసారి మేము దగ్గర ఫోన్ చేస్తాం. ఏం కదా ఆన్లైన్లో ఉన్నాడు, మీ ముందే మాట్లాడిస్తాడు. ఎక్కడేమో చూద్దాం. సాయి లాస్ట్ వీడియో షూట్ చేస్తున్నాం బా, లాస్ట్ వీడియో షూట్ చేస్తున్నాను కదా, రికార్డ్ అవుతుంది. నేను కాలేజ్కి వెళ్తున్నా కదా, హాస్టల్. పండుగ కూడా హాస్టల్ వెళ్ళిపోతున్నా. ఎప్పుడు వస్తావు? ఒకవేళ వస్తే మీరు మండే వెళ్తుండ్రా? నేను రేపు వెళ్తున్నా. అరే రేపు మార్నింగ్ ట్రై చేయరా రావడానికి? బస్ ఎక్కిరా అండి, మండే మార్నింగ్ నుంచి. అరే నేను రేపు వెళ్తున్నా, వీడు మండే పోతుండు. నువ్వు వచ్చే సాటర్డే నైట్ సండే నైట్ పోతాడు. నిజంగా చూడదు, వీడియో కూడా ఆన్లో ఉంది. రింగ్ లైట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు వచ్చింటే మా ముగ్గురం కలిసి ఒకేసారి చెప్పేవాళ్ళం, కానీ మొన్న వస్తాను కదా, రాలేదేంద్రా? మొన్న వస్తాను కదా, ఎందుకు రాలేదు? మరి మొన్న వస్తాను కదా, ఎందుకు రాలేదు? అదే ఎందుకు రాలే? ఎల్లుండన్నారా? సాటర్డే వస్తావా? సర్లే అయితే చెప్పు. నువ్వు మండే వచ్చినా కూడా చేసేది ఏం లేదు. ఛానల్లో చెప్పు, రికార్డ్ అవుతుంది. చెప్పు చెప్పురా, వీడియో రికార్డ్. అది ఏమన్నా ఎత్తుతాడు, ఇట్నే మాట్లాడతాడు. మండే వస్తా అంటాడు, వాడు మండే కూడా రాడు, నాకు తెలుస్తుంది. చేస్తుండదు ఇదే. ఇంకా టీమ్మేట్స్ అంటే ఇంకా ఇవే బాధలు ఉంటాయి. వాడు ఇప్పుడు ఫోన్ చేసినా కూడా అదే అంటాడు, ఇలా మీకు ఫోన్ కూడా చెప్పట్లేదు. వాడు మండే వచ్చినా ఇంకా ఏం చేసేలేదు. ఇప్పుడు మండే పోతే నేను రేపు వెళ్ళిపోతా, ఇంకా ఏం చేయలేము. వెళ్తే రేపు వెళ్తే లేకపోతే ఎల్లుండి వెళ్తా. ఎల్లుండి అయితే గ్యారెంటీ వెళ్ళిపోతా, రేపు ఉంటే ఉండొచ్చు.
రేపు కూడా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. బట్ ఇదైతే లాస్ట్ వీడియో అనమాట. అంటే కట్ చేసింది ఇంకా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయాడు. హైదరాబాద్ వెళ్ళాను కదా, ఇంకా అలవాటు అయిపోయింది. వదిలేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లే. వచ్చినప్పుడు మేము ఏంటంటే ఛానల్ కోసమని ఎన్ని రింగ్ లైట్, ఇప్పుడు మీరు రింగ్ లైట్ అంటే రింగ్ లైట్ లైటింగ్ లాగా చూస్తారు. రింగ్ లైట్ కొన్నాం, ఛానల్ కొన్నాం. బట్ ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే 10th అయిపోయినామంటే ఇంటర్ జాయిన్ అయ్యి హాస్టల్ కాకుండా అనుకున్నా. బట్ ఇంట్లో తెలుసు కదా, సో అందుకే వాడు ఫోన్ ఎత్తిండు. వాట్సాప్ కాల్ చూసారు ఎత్తనే ఉంటుంది. వాడు ఎందుకైతే వస్తున్నాను. రేపు వచ్చినా చాలు, రేపు ఏదో ఒక్క వీడియో ఈవినింగ్ వచ్చినా రేపు ఒక్క వీడియోనే చేస్తాను. సబ్స్క్రైబర్స్ చెప్పురా సారీ అని. అరే నేను మండే వెళ్ళిపోతారా? అరే అడ్మిషన్ అయిపోయింది. అరే మా ఇద్దరివి అడ్మిషన్స్ అయిపోయినాయి. వాళ్ళ నాన్న ఫీజు కూడా కట్టేసి మా నాన్న ఫీజు కట్టేసిండు. ఆగలే. నేను హైదరాబాద్, వీడు హైదరాబాద్, నేను గుంటూరు. వీడు గుంటూరు, నేను హైదరాబాద్. అదే అరే అంతదా కాకండి అంటే ఇంకా అక్కడ అంటే అక్కడ జాయిన్ కావాలి కదా. ఒకవేళ లేట్గా వెళ్తాం అనుకో జాయినింగ్ కూడా చేసుకో. తెలుసు కదా మీకు, ఫీజు నన్ను జాయిన్ చేసుకుంటే చేసుకుంటాము కానీ పన్ను జాయిన్ చేసుకోవాలి. ఫీజు కట్టలే కట్టిందా నేనైతే కట్టించాను. బట్ ఏం చేయాలి అర్థమవుతలేదు. ఎక్విప్మెంట్ మొత్తం కొన్ని ఈ కెమెరా కొని కెమెరా మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే నాకు కూడా బాగానే తప్పదు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. మీరు సపోర్ట్ బాగా చేశారు. సబ్స్క్రైబర్స్ కన్నా చెప్పు మరి కొంచెం ఇట్లా. అంటే ఇప్పుడు మా ఛానల్ లాస్ట్ 4 years నుంచి ఉంది. 2021లో ఏమో స్టార్ట్ చేసింది. కానీ ఈ లాస్ట్ 1 year నుంచి అయితే మీ సపోర్ట్ బాగుంది. అంటే పాస్ట్ ఇయర్స్లో అసలు వీడియోస్ చేయలేదు. అంటే కంటెంట్ లేనే లేదు. ఈ ఇయర్లో కంటెంట్ డిస్కషన్ మీరు సపోర్ట్ కూడా బాగా చేశారు. సో మీ సపోర్ట్ ఉన్నప్పుడు ఇట్లా మధ్యలో ఆపడం నాకు కూడా బాగాలేదు. అండ్ మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే వీడియోస్ అంటే మా ఛానల్లో రెగ్యులర్గా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి. మాకు సెలవులు దొరికిన ప్రతిసారి ఏదైనా పండుగ కానీ ఏదన్నా గ్యారంటీ వీడియోస్ ట్రై చేస్తాం. మాకు ఈ ఛానల్ యాక్సెస్ ఇంత ఒక 3 months బ్యాక్, అంటే ఆ ఛానల్ యాక్సెస్ 7 months అయింది. ఒక 7 months అప్పుడు ఛానల్ యాక్సెస్ పోయింటే ఇప్పుడు వీడియోస్ చాలా వచ్చేది. ఛానల్ యాక్సెస్ మేము పోయినందుకు అండ్ ఛానల్ యాక్సెస్ రాకుండా నింటే బాగుండు. ఎందుకంటే ఛానల్ యాక్సెస్ వచ్చింది, 10th అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. వచ్చి వేస్ట్ కాదు. వేస్ట్ కాదు మనకి హాస్టల్కి. ఒకవేళ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, అంటే ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంపార్టెంటే. మీరు యూట్యూబ్లో చూసిండొచ్చు. ఎడ్యుకేషన్ వదిలేసి వచ్చి సక్సెస్ అయినా ఉన్నారు. అంతేందుకు మిస్టర్ చేసి తెలుసు కదా అందరికి, ఎవరు తెలియని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఏం చేయలేము. ఒకవేళ నేను హాస్టల్లో జాయిన్ కాకపోతే వీడియోస్ గ్యారెంటీ వస్తూనే ఉంటాయి. ఇట్లా ఎక్స్పెరిమెంట్ కాకపోయినా బ్లాగ్స్ వస్తుంది, మెయిన్ బ్లాగ్స్ వస్తుంటాయి. ఇంకా ఒకవేళ హాస్టల్లో జాయిన్ కాకపోతే నాకు కూడా హాస్టల్లో జాయిన్ కావతానే ఉంది. ఎందుకంటే ఛానల్ని చూసుకోవాలి కదా. అందుకే నాకు ఎడ్యుకేషన్ ఛానల్ అనేది రెండు ఇంపార్టెంటే. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఛానల్ ఇంపార్టెంటే. ఒకవేళ ఇప్పుడు ఎడ్యుకేషన్ లేకుండా ఛానల్ నడపలేము, ఛానల్ లేకుండా ఎడ్యుకేషన్ బోర్ కొడుతుంది. సో అదే ఎడ్యుకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నాకు ఛానల్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే. సో అందుకే ఏం చేయలేము. అంతే. ఇంకా ఒకవేళ
మేమిద్దరం కలిసి ఎప్పుడన్నా మీట్ అయితే చాలా రేర్ ఇంకా మేమిద్దరం కలిసి వీడియోస్ షూట్ చేయడం. ఒకవేళ నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి సాయి ఉంటే ఉండొచ్చు. సాయి ఉంటాడు, హాలిడేస్లో వస్తుంది. అయినా నేను హాలిడేస్లో కూడా రాను. హాలిడేస్లో కూడా ఇక్కడ చాలా తక్కువ ఇక్కడ రావడం, ఎందుకంటే మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకా అక్కడ సైడ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా రాలేము అనుకుంటున్నారు తెలిసి ఇల్లు అన్నీ ఇంటికి ఇచ్చేది. అదే ఇవన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. ట్రాన్స్ఫర్ కావడం, మన ఛానల్ బ్యాక్ రావడం, నేను హాస్టల్కి వెళ్ళిపోవడం. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఛానల్ రాకుండా ఛానల్ పోయింటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఛానల్ వచ్చిందని హ్యాపీనెస్ లేదు. ఇంకోటి వీడియోస్ పెట్టాలని చాలా ప్లానింగ్ ఉండే, ఇంకోటి షార్ట్ ఫిల్మ్ తీయాలని ప్లానింగ్ ఉండే. స్పాట్లో వెతికినాం, తర్వాత స్క్రిప్ట్ రాసుకున్నాం. మా అక్క చాలా హెల్ప్ చేసింది స్క్రిప్ట్ రాయడంలో, అంటే కన్వర్జేషన్స్ రాయడంలో. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. అసలు నేను ఏమనుకుంటున్నా అంటే హాస్టల్ పోకపోతే బెటర్ అనుకుంటున్నా, కానీ తెలుసు కదా ఫ్యామిలీ ఇంకా ఏం చేయాలని లేదు ఫ్యామిలీని. ఇంకా అంటే ఒకవేళ హాస్టల్ క్యాన్సిల్ అయితే బెటర్. గ్యారెంటీ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి వీడియోస్, ఒక ఆగకుండా. నేనంటే స్కూల్ కాబట్టి ఏం చేయాలి, ఏం మాట్లాడ తెలుస్తలేదు. ఛానల్ వచ్చిన హ్యాపీనెస్, ఛానల్ వచ్చిన హ్యాపీనెస్ లేదు నాకు అసలు. నేను ఇప్పుడైతే ఛానల్ రాకపోతే బాగున్నాను. నేను ఈ ఛానల్ పోయిందని ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిన. అది ఒకవేళ అది పోయినా ఏమనుకున్నాను కాదు, అంటే దాంట్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన, అంటే ఒకటి చేసిన, అంటే ఛానల్ పోయిందని ఒకటి చేసిన. ఛానల్ పోయిందని ఒక రీల్ షార్ట్ లాగా పెట్టిన అంతే. అది పోయినా ఏం కాదని నేను అనవసరంగా గూగుల్ వాళ్ళకి మెయిల్ చేసిన అనుకుంటా ఈ ఛానల్ కావాలని. నేనేమనుకున్నా అంటే 10th అయిపోయినమ్మంటే ఇక్కడనే ఉంటానేమో, ఇంకా ఎన్నే వీడియో చేస్తానేమో అనుకున్నా. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా ఇంటి ఊర్లో అన్న తీయడానికి ట్రై చేసేవాడిని, ఒకవేళ హాస్టల్లో లేకపోతే. హాస్టల్కి వెళ్ళాలి కాబట్టి అసలుకైతే ఈరోజు 12th రేపు నాకు తెలిసి రేపు వస్తుంది వీడియో. అసలుకైతే నేను 12th ఈరోజు మార్నింగే వెళ్ళిపోయేటోని. అయితే ఇంకా స్కూల్ వాళ్ళు ఫోన్ చేయలేదు, ప్లస్ ఇంకా వెహికల్ అయితే సెట్ కాలేదు గుంటూరు దాకా వెళ్ళాలి కాబట్టి. అందుకని మండే దాకా ప్లానింగ్ అయితే తీసుకున్నాను. మండే మార్నింగ్ కానీ సండే ఈవినింగ్ కానీ వెళ్ళిపోతాం. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఈ రోజులు ఇక్కడ సొంతూరులో ఉండి ఇప్పుడు అక్కడ ఎక్కడికో గుంటూరు దాకా నేను 2 years తర్వాత వచ్చేస్తా. ఈ ఇంటికి అయితే రాను, హాస్టల్ నుంచి వచ్చేస్తా. వీరు 4 years ఏమి ఉండాలా అని. నాకంటే కొంచెం అలవాటు ఏంటంటే, అలవాటు అంటే ఎట్లా అంటే ఫ్రెండ్స్ అయిపోతాను అనమాట. కొంచెం టైం పడుతుంది, ఫ్రెండ్స్ కూడా టైం పడుతుంది. ఇంకా ఇంకేం చేయలేము, ఇంకా ఫ్యామిలీ చెప్పింది కాబట్టి వినాల్సిందే. కానీ 2 years ఇంటర్ అయిపోయిన తర్వాత వీడియోస్ అయితే గ్యారెంటీ వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ అయితే వస్తాయి. నేను కూడా వాటి నవీన్ ఇంటర్ అయిపోయేందుకు నాది 10th కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. 10th కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు ఇంకా అప్పుడు చాలా టైం ఉంటుంది నవీన్తో కలిసి వీడియోస్ చేయొచ్చు. నాకు ఒకవేళ ఇంటర్ అయిపోయింది అనుకో ఇంకా చాలా టైం ఉంటుంది, ఇంకా డిగ్రీ అవన్నీ చేయాలనుకుంటాను. నేను ఏం చేయాలనుకుంటున్నానో అది కొంచెం సపరేట్ వీడియో వస్తుంది అనమాట. అది కూడా రేపు అన్నా ఎల్లుండని వచ్చేస్తుంది. ఇప్పుడే షూట్ చేస్తాను కానీ రేపు అన్నా ఎల్లుండని వస్తుంది. సో అంటే రేపు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి పండు అప్లోడ్ చేస్తాడు వీడియో. ఇది ఎల్లుండి వచ్చే వీడియో కూడా పండుగ అప్లోడ్ చేస్తాడు. పండు మండే వెళ్తుంది కదా. సో ఇప్పుడు ఛానల్ యాక్సెస్ పండుగ ఇచ్చేస్తాను నేను, అంటే నా దగ్గర కూడా ఉంటుంది అప్లోడ్ చేయడానికి. పండుగ ఇచ్చేస్తాయి 2 days. ఇంకా అంతే. సాయి గారి గురించి చెప్పాలంటే వాడు చాలా హెల్ప్ చేసిండు. వాడు ఉంటేనే ఛానల్ ఉంటుంది అనమాట. అంటే ఛానల్ మెంబర్స్ యాక్టివ్ ఉండాలంటే వాడు వేసే జోక్స్ వల్లనే. వాడు బ్యాక్గ్రౌండ్ వేసే జోక్స్ అంటే వీడియోస్ అయితే రికార్డ్ చేయం కదా, బ్యాక్గ్రౌండ్ వేసే జోక్స్ చాలా బాగుంటాయి. వాడు చాలా ఫన్నీగా ఉంటాడు. వాడి వల్లనే కొంచెం పవర్ స్టామినా వచ్చి మేము బాగా వీడియోస్ చేస్తాం అనమాట. చాలా కూడా చాలా ఉంటాయి.
ఒకటి 33 minutes క్యాంపింగ్ చేసినాం కానీ దాంట్లో జోక్స్ చాలా జోక్స్ అయితే చేసిండు వాడు. అది రికార్డ్ చేయలేదు, కొన్ని చేసాం అనమాట. కానీ వాడు మంచిగా వండుతాడు. వాడు కూర చేస్తే మా మాట అంటే కర్రీస్ చేస్తే దానికి పేరు పెట్టేది లేదు అసలు. క్యాంపింగ్స్లో సరైన ఎక్విప్మెంట్ లేదు, సరైన గ్రోసరీస్ లేదా అట్లా ఫుడ్ అయితే అట్లా అయిపోతుంది. కానీ మామూలుగా వాటి స్టవ్ నేను ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ఎట్లంటే ఇప్పుడు మేము ఒక ప్లాన్ చేసాం అనుకో, ఒక వీడియో షూట్ చేయాలనుకున్నాం అనుకో, అది ఈరోజే షూట్ చేయాలనుకుంటాం. కాకపోతే ఫ్యామిలీ వాళ్ళు అడిగినాం అనుకో పోస్ట్ పోన్ అయితేనే ఉంటాయి. చాలా వీడియోస్ పోస్ట్ పోన్ అయినాయి, చెప్పలేము. అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి చేసినాము. ఒకటేమో ఏదో అయింది, దానికి ఒక లావా ల్యాంప్ అని ఒకటి తయారు చేసినాం, దానికి కాపీరైట్ పడ్డది. దానికి ఏముందని కాపీరైట్ పడ్డది అర్థం అవుతుంది అసలు. దాన్ని తీసేసినాం వీడియో. మా ఛానల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ వీడియో అంటే అది ఒక్కటే, మా లావా ల్యాంప్ ఒక్కటే. అది ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే అసలు చెప్పలేము. అదైతే ఇంకా రూమ్లోనే ఉంది, పడేసి పవర్ అయిపోయింది. మాకు 3 daysకి ఆ వీడియో మంచిగా వచ్చిందని దాని తర్వాతనే బూస్ట్ వచ్చింది. మాకు మంచిగా రికార్డ్ చేయాలి, మంచిగా ఎంటర్టైన్ చేయాలి. ఇంకా అదొక్కటే. ఒకవేళ ఇప్పుడు మెయిన్ ఛానల్ రాకపోయింటే ఇది ఇంత బాధ ఉండేది కాదు. ఎందుకంటే అది 7 months బ్యాక్ పోయింది. పోయినప్పుడు ఎంత బాధ నాకు అప్పుడు తెలిసింది. నాకు చిన్న ఛానల్ పోయినందుకు ఇంత ఉందంటే ఇంకా పెద్ద ఛానల్స్ పోయింటే వాళ్ళకి ఎట్లుంటుందో ఇంకా మనం ఊహించుకోలేము. సో మీరే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే రావు. నాకైతే చాలా సాడ్. ఒకవేళ వీడియోస్ వస్తే నేనే దసరా వస్తే మ్యాక్సిమం ఎక్కువ హాలిడేస్, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ హాలిడేస్ ఉంటాయి, వాటిలో వస్తాయి. నాకైతే చాలా బాధగా ఉంది. ఇది లాస్ట్ వీడియో అనమాట. దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది, అదే సపరేట్గా నేను ఏం చేయాలనుకుంటున్నా ఫ్యూచర్లో అవన్నీ వస్తుంది అనమాట. ఇప్పుడైతే సాయి గారు ఒకసారి ట్రై చేస్తాను, సాయి గారిని ఫోన్ చేయడానికి చూద్దాం. అండ్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ కొంచెం కొత్తగా ఉంది కదా, ఇది పండువాళ్ళ ఇల్లు అనమాట. మా ఇంట్లో కొంచెం అంటే సౌండ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. పండువాళ్ళ ఇంట్లో చేస్తున్నాం షూటింగ్. నాకు తెలిసి కెమెరా కూడా కొంచెం డ్యామేజ్ అయింది అనమాట. షూట్ రికార్డ్ అవుతుంది కదా, అసలు చెక్ చేయాలి. సో అంటే మీరు ఇప్పుడు ఏం చేసినంటే అది రికార్డ్ అవుతుంది లేదని చూసిన, ఎందుకంటే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయింది. ఏం చేస్తున్నావు? వినపడుతుంది. మొబైల్ చూపి. సో ఇది చెప్పినా కదా, ఇంకా సర్లే కానీ ప్రాబ్లమ్స్ కాదు. మన సబ్స్క్రైబర్స్ కొంచెం చెప్పు, ప్రేమ ఉందా లేదా నీకు అసలు చెప్పు కొంచెం. అరే స్క్రిప్ట్ కాదు నాయన, మనము ఏమని చెప్పాలి? ఎందుకు రావట్లేదు ఛానల్లోకి? అది చెప్పు, ఎందుకు రావట్లేదు నువ్వు? మేము చెప్పేసినా మా ఏమైనా అన్నీ చెప్పేసినాం మేము. నువ్వు ఒకటి నీది ఒక్కటే మేము చెప్పండి, నువ్వు చెప్పు. ఇప్పుడు వీడియో ఆన్ చేసి చెప్పు. వీడియో ఆన్ చేయండి చెప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు కొద్దిగా ఫంక్షన్ ముందు రాలేకపోయినా మండే కోసం అప్పట్లోపు నవ్వున పడతానంటే ఇప్పుడు వీడియో కాల్ అయితే చెప్తున్నా. మండే అయితే కన్ఫర్మ్ వస్తాం, లాంగ్ అంటే ఆగట్లేదు. వాళ్ళకి ప్రాబ్లం కారణం చెప్పు. అంతే, ఇంకా వాడు ఏం చెప్పలేదు. ఇక్కడైతే బాగా వానికి ఏం చెప్పాలో అర్థమైతలేదు అనమాట. ఫస్ట్ వానికి మన ఛానల్ వచ్చిందని చెప్పినామంటే వాడే బాగా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే వాడు బాగా నవ్విస్తాడు అందరినీ. మన ఛానల్ గ్రోత్ వచ్చి ఇంత మంచిగా వచ్చిందంటే వాడి వల్లనే అనమాట. వాడు నవ్వడం వల్లనే వచ్చింది ఇంత గ్రోత్. సో మీ సపోర్ట్ కూడా మీ సపోర్ట్
మేము వీడియోస్ చేస్తుంటే ఫస్ట్ టైం అనుకున్నామంటే మనతో సపోర్ట్ రావాలి, జస్ట్ అట్లా వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ సపోర్ట్ జస్ట్ ఒక 50 సబ్స్క్రైబర్స్ 60 అట్లానే ఎంత వీళ్ళు వచ్చినప్పుడు సబ్స్క్రైబర్స్ 29 ఉండే వీళ్ళు వచ్చినప్పుడు. వీడు పండు సాయి వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది అది. ఇప్పుడు 186 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. ఇది అంటే ఇది తక్కువనే కావచ్చు, కానీ మేము కష్టపడ్డాం కాబట్టి అది మాకు ఎక్కువనే. సో చాలా కష్టపడ్డాం, చాలా చేశాను, చాలా మేము చాలా ఇంకా వేరే చేసేదానికి వెళ్ళి వీడియోస్ అవన్నీ షూట్ చేసినాం. కాకపోతే అవి ఎందుకు అప్లోడ్ చేయలేదంటే దాంట్లో అంటే అది స్టార్టింగ్లో చేసినాం కదా, దాంట్లో మంచిగా మాట్లాడడం రాక, లేకపోతే కెమెరా హ్యాండిల్ చేయడం రాక అట్లా మంచిగా రాలేదు. సో అది మొత్తం ఎడిటింగ్ అవన్నీ అయిపోయినాయి. సో చూడండి ఇది 185 సబ్స్క్రైబర్స్ ఇది. నాకు తెలిసి మీకు అంత ఎక్కువ కాదని తెలుసు, కానీ అది మేము కష్టపడతాం కాబట్టి మాకు ఇప్పటికిప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఎక్కువ వచ్చినా కూడా మాకు చాలా హ్యాపీ అవుతాం. మీరు చూసింటే 50 సబ్స్క్రైబర్స్కి కేక్ వచ్చాం, 150 సబ్స్క్రైబర్స్కి కేక్ వచ్చాం. ఎంత చిన్నదైనా సెలబ్రేట్ చేసుకుంటాం, మాకు హ్యాపీ. అది ఎందుకు సెలబ్రేట్ చేసిన అంటే మా టీమ్మేట్స్కి కొంచెం సపోర్ట్ చేయడానికి, అంటే ఇంకా ఎంకరేజ్ చేయడానికి. చిన్న దాంట్లో కూడా ఇట్లా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా పని చేస్తారని. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఛానల్కి వస్తారు. నిజం చెప్పాలంటే వ్యూస్ అవి మాత్రమే మన ఛానల్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ తప్ప అని చెప్తలేను, వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళ తప్ప అయితే లేదు అసలు. వాళ్ళు నాకు చెప్పేది లేదు, వాళ్ళ మీద వీడియో చేయలేదు నేను, అది తప్పు. వాళ్ళు ఒక వీడియోలో చరణ్ అయితే వచ్చాడు, వచ్చిన ఎయిర్ ఫ్రైయర్ దాంట్లో వాళ్ళు కెమెరా ముందు కనిపించారు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పని చెప్పినా చరణ్ అన్నాడు, వాడు బాగా వర్క్ చేస్తాడు, ఏది చెప్పినా చేస్తాడు వాడు. ఫైనాన్షియల్గా అంటే పండుగ సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ వీళ్ళు చేయలేకపోతే నా డబ్బులు నేను పెట్టుకుంటా, అంటే మా ఫ్యామిలీ అడిగితే ఇస్తారు. కానీ తెలుసు కదా ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయనివ్వదు, అంటే తెలియని దాంట్లో యూట్యూబ్లలో దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయనివ్వదు. సో అట్లా వీడియో క్వాలిటీ తగ్గుతుంది, అంటే వీడియోలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గుతుంది. ఆ క్వాలిటీ తగ్గినందుకు మన రీచ్ తగ్గిపోతుంది. సో అందుకే నేనేమనుకుంటున్నా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినమ్మంటే కొంచెం నార్మల్ సైడ్ బిజినెస్ లాగా, అంటే పెద్ద బిజినెస్ కాదు, పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మనకి మనీ గెయిన్ అవుతాయి కాబట్టి ఆ మనీ యూట్యూబ్ మీద పెట్టి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసినందుకు రావు. స్టార్టింగ్లో ఒక డే వస్తుంది, అంటే నేను ఎక్కువ కావాలని చెప్పట్లేదు, 50K సబ్స్క్రైబర్స్ 1 million సబ్స్క్రైబర్స్ వచ్చేదనుకో, అప్పుడు మనకు ఇన్కమ్ పెరుగుతుంటుంది. మనం ఇప్పుడు ఒక వీడియోకి 10K పెట్టినాం అనుకో, 10K క్యాష్ పెట్టినాం అనుకో, రిటర్న్లో 20K వస్తాయి. అప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ పడేంత వరకు మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఆ వీడియో మీద, అంటే వ్యూస్ పెరుగుతుంటే ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అందుకు ఇది సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వీడియోస్ మంచిగా వస్తుంటాయి. అప్పుడు ఇప్పుడంటే ఇంకేం చెప్పాలంటే అసలు సపోర్ట్ కూడా ఉండదు పబ్లిక్లో. దాంట్లో చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తారు ఫాలోవర్స్ కూడా ఒకసారి అది గుర్తొస్తలేదు. మన ఫాలోవర్ ఎవరో వచ్చి సెల్ఫీ ఒక్కరైనా కూడా అట్లా కలిసిరు అనుకో, అది వేరే ఉంటుంది. అది ఒకరు కలిసిరు ఏమో గుర్తొస్తలేదు, కింద ఒకసారి కామెంట్లో పిన్ చేసి పెట్టా, అది ఒకవేళ గుర్తొస్తే. అసలు వచ్చి కలిసినప్పుడు నాకు ఎట్టుందంటే
దీనికోసమే ఇంత కష్టపడింది. నేను ఒక్కరు వచ్చినా చాలు అనుకున్నా. వచ్చి కలిసిన బట్టి అసలు శ్రీశైలంలో కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి నన్ను కలిసారు మా డాడీతో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కలిసి ఫాలోవర్స్ ఉన్నారు. అది ఎప్పుడంటే మన ఛానల్ పోయినప్పుడు, ఛానల్ పోయిన 4 monthsకేమో ఏమైందంటే ఇక గుడి, అదేదో గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళాం అనమాట. అయితే వెళ్ళి నన్ను గుర్తుపట్టి మళ్ళీ వచ్చి ఏమైందన్న ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు ఏమేమి ఛానల్ అంటే నేను చెప్పిన అనమాట, ఛానల్తో పోయింది అని చెప్తే సర్లే అని సెల్ఫీ దిగలేదు. కానీ ఛానల్ నాకేం చెప్పాలో అర్థమవుతుంది. సరే, ఈ వీడియో ఎండింగ్లో మన ఛానల్ ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ వస్తాయన్నమాట. బెస్ట్ మూమెంట్స్ అవన్నీ ఏదిలాగా తయారు చేసి పెడతాను నేను. అది అవి చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఇదొకటి ఇంకా మీకు చెప్పాలనుకున్నాను నేను. కాకపోతే వీడియోస్ అయితే కంటిన్యూస్గా రావు. ఇప్పుడు ఒకవేళ నాకు సెలవులు అంటే హాలిడేస్ దొరికినాయి అనుకో, గ్యారెంటీ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ 10 days దొరికినాయి అనుకో, దాంట్లో 4 videos గ్యారెంటీ చేస్తాను. నేను 10 days టైం ఉంటే 4 videos అప్లోడ్ చేస్తాను గ్యారెంటీ. ప్లాన్ చేసుకోవచ్చు. షూట్ ఒక రోజులో 3 videos అట్లా షూట్ చేసుకోవాలి. మేము మాకున్న స్టామినాలో షూట్ చేసుకోగలం. సో మెయిన్ ఏంటంటే నేను ఒక్కడనే ఉంటాను. నాకు ఇప్పుడు ఒకవేళ నాకు హాలిడేస్ ఇచ్చినా కూడా పండుగ ఇయర్ ఇస్తారు, లేకపోతే లేదు కదా. ఇద్దరికి టైమింగ్ కుదరాలన్నమాట. ఒకవేళ టైమింగ్ కుదిరితే అప్పుడు వీడియోస్లో ఫాస్ట్గా వస్తుంటాయి. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన అనుకో, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేను thumbnail క్రియేట్ చేసుకోవాలి, నేనే అప్లోడ్ చేసుకొని నేనే చేసుకోవాలి కదా. సో అప్పుడు లేట్ అవుతుంటుంది. ఇప్పుడు పండు ఉన్నాడు అనుకో, పండు ఎడిట్ చేస్తాడు, thumbnail క్రియేట్ చేస్తాడు. తర్వాత మనకి ఎడిటింగ్లో ఒక వీడియో ఉంటుంది మనది, ఇది ఒక ఆర్సికార్ అన్బాక్స్ చేసిండు. ఒకసారి ఆ వీడియో చూడండి, దాన్ని ఇంత పర్ఫెక్ట్ ఎడిట్ చేసిందో. ఇంకొకటి మనకి హైయెస్ట్ వ్యూస్ వచ్చిందేమో స్కేటింగ్ షూస్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా పండే ఎడిట్ చేసింది అనమాట. అది బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కాదు, పర్ఫెక్ట్ చేస్తాడు వాడు ఎడిటింగ్. ఎడిటింగ్ వస్తానికి వానికి ఇచ్చేస్తాను. సో వాడు లేకపోతే నాకు ఇట్లా టైం పడుతుంది అనమాట. ఇద్దరు ఉండి చేసేస్తాం. నేను 50% వీడియో అయితే పర్ఫెక్ట్గా ఉండదు. వీడియో ఫీడ్బ్యాక్లో అంటే వీడియో మీకు పంపించే దాంట్లో మాత్రం ఈ మధ్య ఇంప్రూవ్ అయినామన్నమాట. మేము ఓల్డ్ వీడియోస్ చూసుకుంటే ఓల్డ్ వీడియోస్లో ఎడిటింగ్ బాగాలేదు, నేనే చెప్తాను, అస్సలు బాగాలేదు ఎడిటింగ్. ఇప్పటి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మేము మెయిన్ చేసేది ఏంటంటే మేము ఫోన్లో ఎడిట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో ఏమో ల్యాప్టాప్లో ఎడిట్ చేసినాను. మన ఛానల్ ఉన్న ప్రతి ఒక్క వీడియో ఫోన్లో ఎడిట్ చేసిందే. అదే ట్యాబ్ ఫోనే లేదు, దాంట్లో ఎడిట్ చేసిందే. సో అందుకే అంత ఫీడ్బ్యాక్ రాదు. ఒకవేళ మనకి ఛానల్ నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయిందనుకో, ప్రీమియర్ ప్రో అవన్నీ ఉంటాయి కదా. పీసీ అయితే కన్ఫర్మ్ కాదు. పీసీ పండు దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది, ల్యాప్టాప్ ఒకటి ఉంది. సో కాకపోతే దానికి హయ్యర్ కాన్ఫిగరేషన్స్ లేవు. దానికి అంటే హ్యాంగ్ అయిపోతుంది, క్రాష్ అయిపోతుంది. ఒకసారి ఇది స్కూటీది బ్లాగ్ వచ్చింది చూడండి ఒకసారి, అది నేను ఫుల్ మొత్తం ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్రాష్ అయిపోయింది. మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసినందుకు కొంచెం మధ్యలో సాంగ్స్ అవన్నీ పోయినాయి. మీరు ఆ వీడియోలో చూస్తే చాలా తక్కువ వచ్చాయి. అది ఒకసారి చూడండి, లేటెస్ట్ అది ఏది ఒకసారి ఇప్పుడు టైం ల్యాబ్స్ రికార్డ్ చేస్తున్నాను. స్కూటీ మీద పెట్టేటప్పుడు టైం ల్యాబ్స్ రికార్డ్ చేసినాను దాన్ని. దాంట్లో నేను ఫస్ట్ ఎడిట్ చేసిన దాంట్లో మ్యూజిక్ పెట్టినా 35 views ఇచ్చిన. 12 days కామెంట్ మా నాన్న కామెంట్ చేసిండు. అంటే దాంట్లో వాయిస్ క్లారిటీ కూడా లేదు. నేను రికార్డ్ చేసి ఈ కెమెరాలో కదా, అది మనది చిన్న కెమెరా ఉంది కదా, గోప్రో సార్ కెమెరా. ఇంకా లాస్ట్ టైం ఆ కెమెరా అవన్నీ చూపించేస్తాయి ఎక్విప్మెంట్. అంటే ఈ కెమెరాలో అప్పుడు చాలా ట్రబుల్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను అనమాట, కెమెరా గురించి బాగా కొంచెం నేర్చుకున్నా. సో ఇప్పుడు షూట్ చేయడానికి వస్తుంది. ఇంతకుముందు ఏమైందంటే ఇది సెకండ్ హ్యాండ్ కెమెరా అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అమ్మేస్తారు కదా. మేము తీసుకున్నప్పుడు ఏమైందంటే లెన్స్ కరెక్ట్ పనిచేసేది కాదు. తర్వాత దాని సెట్టింగ్స్ లేవు. ఇప్పటి కూడా లెన్స్ పనిచేస్తుంది, ఆటో ఫోకస్ లేదు దానికి. నేను మ్యాన్యువల్ ఫోకస్లో పెట్టి మా ఫేసెస్ ఫోకస్లో పెట్టి చేస్తున్నా. నాకు ఇప్పటికీ నమ్మకం లేదు నా ఫేస్.
కెమెరా లేదు. వాడున్నట్టుంది. అది మా ఇంట్లో ఉంది. అది ఇప్పటికి కూడా మా ఫేస్ ఫోకస్ చేస్తుందని నేను అనుకుంటాను. అసలు లెన్స్లో చాలా ప్రాబ్లం ఉంది అసలు. అది ఫస్ట్ ఇన్కమ్ వచ్చినమ్మటే తీసుకోవాల్సింది కెమెరా. కెమెరా తీసుకుని నేను ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఈ కెమెరా సెకండరీ పెట్టుకొని అంటే ఇప్పుడు స్లో మోషన్లో దాంట్లో పెట్టుకొని ఫొటోస్ అయితే బాగా అంటే తమ్నెల్స్ దానికి దీన్ని వాడి షూట్ చేయడానికి సపరేట్ సోనీ కెమెరా అది తీసుకుందామని చూస్తున్నా. సోనీ లేకపోతే సేమ్ ఇది ఎక్కడ తీసుకుందామని చూస్తున్నా. కాకపోతే ఫస్ట్ హ్యాండ్లో తీసుకుంటా. సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఇక బాధలు ఉంటాయి. మనము ఎక్కడ స్టోర్స్లోనే తీసుకోవాలి. ఆన్లైన్లో బుక్ చేస్తే ఎలాంటి వస్తాయి చెప్పాలి. సోప్స్ రావచ్చు, కండిషనర్. ఒకసారి మాకు అట్నే అయిందనమాట. ఏదో బుక్ చేస్తే డ్రోన్ బుక్ చేస్తే క్లాత్ అమ్మాయి పడుతుంది. అవి కూడా సెకండ్ హ్యాండ్. ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. దాని పిక్చర్స్ కూడా మీకు స్క్రీన్లో ఉన్నాయండి. స్క్రీన్ మీద వేస్తారు చూడండి. అది రీఫండ్ చేసేసారు. అది అయితే చాలా 10 days పట్టింది. రీఫండ్ కూడా 10 days పట్టింది. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కంప్లైంట్ రిజిస్టర్ చేసి చాలా చాలా రోజులు అయింది. మన ఛానల్ బ్యాక్గ్రౌండ్ కూడా దాంతో చాలా క్యాంపింగ్స్ చేద్దామని, దాంతో డ్రోన్ షాట్స్ చేద్దామని చాలా ఉండే అసలు. చాలా ప్లానింగ్ చేసాను. కానీ అప్పుడు అది వచ్చినప్పుడు బాక్స్ వచ్చినప్పుడు నా ఆనందం అసలు అది మా ఇంటి వరకు రాలేదు. నేను ఆఫీస్ దగ్గర పోయి తీసుకున్నాను. నేను చెప్పినప్పుడే స్కూల్ నుంచి వచ్చినప్పుడే పోయి తీసుకొని ఇంటికి వచ్చి ఓపెన్ చేసినమ్మంటే మొత్తం 3 గ్రీన్ కలర్ చున్నీ, గ్రే కలర్ ఏం చేసుకోవడానికి ఏదోలేమో మరి అన్ని బాగుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట ఆన్లైన్లో. మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి కావాలంటే. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా కూడా డెలివరీ మ్యాన్ ఉంటారు కదా, ఆయన ఓపెన్ బాక్స్ డెలివరీ చేయండి. మన ఎందుకు అమ్మ ఛానల్ నుంచి దీనికి అన్నట్టున్నాం. సో ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మాకు చాలా ఎమోషనల్గా ఉందన్నమాట. ఛానల్ వదిలేయడం కాదు కానీ మేము ఎట్లా వర్క్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్లో మీకు వీడియోస్ ఫ్రీక్వెంట్గా రాకపోవచ్చు కానీ మేము డైలీ ఒక్క వీడియోని షూట్ చేస్తాం. లేకపోతే వీడియోకి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు రేపు వీడియో షూట్ చేయాలనుకో ఈరోజే కెమెరా ఛార్జింగ్ పెట్టుకోవాలి, మెమరీ కార్డ్స్ మొత్తం అంటే ల్యాప్టాప్లో పంపించుకొని అది క్లియర్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ వెతుక్కోవాలి, వీడియో ఎడిట్ చేసుకోవడానికి మొత్తం ఎఫెక్ట్స్, సాంగ్స్ అవన్నీ ఎత్తుక్కోవాలి. తర్వాత వీడియో షూట్ చేసే ఎక్విప్మెంట్ అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎక్విప్మెంట్ది బ్యాగ్ ఒక్కొక్కటే ఉంది, కెమెరా బ్యాగ్ ఒకటే, దాంట్లో ఇవన్నీ పట్టవు. ఈ రింగ్ లైట్ ఇంటి దగ్గర ఒక అర్ధ గంట వెతికినాం దాన్ని దొరకక. అందుకే ఒకరోజు ముందే ప్రిపేర్ అయిపోతాం అనమాట దానికోసం. సో ఇన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి మీరు సపోర్ట్ ఇచ్చినా అది ఓకే, మాకు నచ్చింది మీ సపోర్ట్. కాకపోతే మీరు సపోర్ట్ ఇచ్చే టైంలో నేను వీడియోస్ ఆపేస్తున్నాం, ఏమనుకోకండి. సో అంతే ఇంకా వీడియో కిందే. సో అంటే మన ఛానల్లో జరిగిన క్లిప్స్ అవన్నీ ఇప్పుడు ప్లే చేస్తాం, అవైతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ గైస్. అంటే ఈ వీడియోకి ఇంకా లాస్ట్ వీడియో కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ నోట్ కూడా చెప్పాలనిపించే ఇంకా లాస్ట్ ఒకసారి చెప్తా. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. మీకు దీంట్లో ఏం నచ్చిందో కామెంట్ చేయడంతో మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.